హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ముఫాజా ద లయన్ కింగ్ మూవీ రివ్యూని డిస్కస్ చేద్దాం. మనం చిన్నప్పటి నుండి డిజ్నీ నుండి వచ్చిన ద లయన్ కింగ్ యానిమేటెడ్ మూవీస్ చూస్తూనే పెరిగాము. దానికి లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చింది. అందులో మెయిన్గా సింబా అని ఒక లయన్ కప్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేశారు. అయితే ఈ మూవీ సింబా ఫాదర్ అయిన ముఫాజాద్ అన్నమాట. ముఫాజా చిన్నప్పుడు ఒక ఫ్లడ్ వల్ల ఎలా తన పేరెంట్స్ నుంచి విడిపోయి అనాథగా అయ్యాడు అండ్ ఒక కొత్త ప్రైడ్ ఆఫ్ లయన్స్ని ఎలా మీట్ అయ్యాడు, టాకా ఏకే స్కార్ ఆరిజిన్ స్టోరీ ఏంటి, తన ఫేస్ మీద ఆ స్కార్ ఎలా వచ్చింది, ముఫాసా టాకా సరాబీ అండ్ ఆ ప్రాఫెసీ చెప్పే మ్యాండ్రిల్ మంకీ అయిన రఫీకీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఈ జర్నీలో ముఫాసాకి లాయల్ ఫ్రెండ్స్ ఎవరు, తనని ఛాలెంజ్ చేసిన ఎనిమీస్ ఎవరు, చివరికి ముఫాజా ద లెజెండరీ కింగ్ ఆఫ్ ప్రైడ్ రాక్ ఎలా అయ్యాడు అని ఈ మూవీలో చూపించారు. బేసికలీ ముఫాజా యొక్క కథ అంతా సింబా అండ్ నాలకి పుట్టిన బేబీ అయిన కియారాకి మ్యాండ్రిల్ మంకీ రఫీకి చెప్తూ ఉంటుందన్నమాట. రివ్యూ విషయానికి రారా అంటారా? అక్కడికే వస్తున్నా. విజువల్స్ విషయానికి వస్తే రియల్ లైఫ్ లైక్ క్యారెక్టర్స్ని, ల్యాండ్స్కేప్ని రియలిస్టిక్ గ్రాఫిక్స్తో పోర్ట్రే చేశారు. అది నాకు చాలా నచ్చింది అండ్ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది నాకైతే. అటెన్షన్ టు డీటెయిల్ అయితే చాలా బాగుంది. లైక్ యానిమల్స్ ఫర్, వాటి మీద ఉన్న స్నో, ఐస్, ఇంకా వాటర్ మోషన్ ఎట్సెట్రా లాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అయితే చూసుకోనక్కర్లేదు, చాలా బాగున్నాయి. 2019 లయన్ కింగ్ మూవీతో కంపేర్ చేస్తే కనుక దీంట్లో ఇంకా కొంచెం ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో డెప్త్ కనిపించింది. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే ఓకే ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ 2019లో వచ్చిన లయన్ కింగ్కి హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన ఇచ్చారు. సో అది ఎక్సెప్షనల్గా ఉండేది. బట్ ఈసారి ఆయన ఇవ్వలేదు. అందుకేనేమో నాకు అంత పెద్దగా ఏం అనిపించలే మ్యూజిక్ విషయంలో అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో. ఇక స్టోరీ మాత్రం చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. ఐ మీన్ అంత ఎంగేజింగ్గా అయితే లేదు. షార్ట్ స్టోరీని సాగదీసినట్టుంది. మనం లాస్ట్ టైం డిజ్నీ నుంచి వచ్చిన మోవానా 2 విషయంలో కూడా మాట్లాడుకున్నాం. అక్కడ స్టోరీ చిన్నదైనప్పటికీ వాళ్ళు డ్యూరేషన్ తగ్గించి చిన్న స్టోరీ అయినా కూడా చాలా ఫాస్ట్గా నీట్గా ప్రజెంట్ చేశారు. బట్ ఇక్కడ ఎందుకో కొంచెం సాగదీశారు. ఆ 2 hours డ్యూరేషన్ నాకైతే అంత అవసరం లేదు అనిపించింది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ముఫాజా టాకా ఏకే స్కార్ సరాబీ, తిను ఒక లయనెస్ అండ్ ముఫాజాకి క్వీన్. నెక్స్ట్ ఎషా అండ్ ఒబాసి, వీళ్ళు స్కార్ పేరెంట్స్ అండ్ ముఫాజాకి అడాప్టెడ్ పేరెంట్స్. నెక్స్ట్ కియారా, సింబా అండ్ నాలకి పుట్టిన బేబీ, అంటే ముఫాజాకి గ్రాండ్ డాటర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాఫెసీస్ చెప్పే మ్యాండ్రిల్ మంకీ రఫీకి. జాజు అని ఒక రెడ్ హార్న్ బిల్ బర్డ్ ఉంటుందిగా ఆ క్యారెక్టర్. టిమాన్ అండ్ పుంబా క్యారెక్టర్స్ మనకు ఆల్రెడీ తెలిసినవే. నెక్స్ట్ వచ్చేసి కిరోస్ అని ఒక ప్రైడ్కి హెడ్ అయిన వైట్ లయన్. ఇంకా ఈ క్యారెక్టర్స్కి తెలుగులో డబ్బింగ్ విషయానికి వస్తే మీకు తెలిసిందేగా, ముఫాజాకి మహేష్ బాబు గారు, పుంబాకి బ్రహ్మానందం గారు, టిమాన్కి అలీ అండ్ స్కార్కి సత్యదేవ్ అండ్ వైట్ లయన్ కిరోస్కి కేజీఎఫ్లో వానరం క్యారెక్టర్ చేసిన అయ్యప్ప శర్మ గారు ఇచ్చారు. ఇవి నోటబుల్ వాయిస్ ఓవర్స్. నేనైతే తెలుగులో చూడలేదు, బట్ ట్విట్టర్లోనే ఎక్కడో చూసా. లయన్ కింగ్కి సుదర్శన్లో మార్నింగ్ 8 AM షో వేసుకుని దాన్ని కూడా హౌస్ఫుల్ చేశారంట. ఇదెక్కడ మాసరా అయ్యా, ఏదైనా బాబు వాయిస్కున్న క్రేజ్ అలాంటిది మరి. ఎనీవేస్, కమింగ్ బ్యాక్, ఓవరాల్గా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు పర్లేదు, ఓకేష్గా అనిపించింది. బట్ డిజ్నీ అండ్ లయన్ కింగ్ ఫ్యాన్స్కి మంచి నాస్టాలజీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వీకెండ్ ఫ్యామిలీతో కిడ్స్తో వెళ్ళి టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు సరదాగా. ముఫాజా ద లయన్ కింగ్కి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 2.75/5. సో యా, మీరు కూడా ముఫాజా ద లయన్ కింగ్ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.